అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఎప్పుడని చెప్పేసి రాష్ట్రమంతా వెయ్యి కళ్ళతో చూస్తూ ఉన్న మాట అయితే వాస్తవం. మరి అతి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లో ఈ చర్చ ఎక్కువగా నడుస్తుండడం మనం ఇక్కడ ప్రధానంగా గమనించదగ్గ విషయం. మరి అయితే ఏ ప్రాతిపదికన ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన వార్త ఇప్పుడు ఎక్కువగా వైరల్ జరుగుతూ ఉందనేది మనం విశ్లేషణ చేసినట్లయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అటు లోక్సభ, రాజ్యసభ, పార్లమెంటులో ఎంపీల బలం తగ్గుతూ వస్తూ ఉంది. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ గారు కూడా రాజీనామా చేయడం జరిగింది, సభ్యత్వానికి రిజైన్ చేయడం కూడా జరిగింది. మరి ఆర్ కృష్ణయ్య గారు కూడా రిజైన్ చేయడం జరిగింది. మరి ఇప్పటికే 2 రాజ్యసభ సభ్యులు రిజైన్ చేయడం జరిగింది. ఇక రాజ్యసభలో 5 మంది సభ్యులు ఉంటే 4 స్థానాలు ఖాళీ అవబోతూ ఉన్నాయి. ఒక్క వైవి సుబ్బారెడ్డి గారు మినహా మిగిలినటువంటి ఎంపీలు కూడా జంపు జలానీలకు సిద్ధంగా ఉన్నారు. అవతల పార్టీలు గేట్లు తెరిస్తే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లోనే ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు ఎందుకు అనే వార్త ఎందుకు వైరల్ అవుతూ ఉందంటే ఈడీ మొదటగా అంటే సిట్టు విచారణ చేసినటువంటి మొదటి విచారణలో దాదాపు 30 నుంచి 40 మంది ఇప్పటికే జైలుకు వెళ్ళి కస్టడీలో ఉన్నమాట అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఆ వెళ్ళినటువంటి వారిలో అల్లాటపోలు లేరండి. భారతీరెడ్డి గారి కంపెనీలో సిమెంట్స్ అంటే భారతీయ సిమెంట్స్లో శాశ్వత డైరెక్టర్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప, దిలీప్, చాణక్య, రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి గారు అంటే ఆల్మోస్ట్ ఆలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పరిపాలన కాలంలో శాసించినటువంటి వ్యక్తులే. ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళే ఇప్పుడు అందరూ మద్యం కుంభకోణంలో 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేసి ఈరోజు సిట్టు ఆరోపణ చేసేటువంటి అభియోగాలు పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఈరోజు 100 కోట్ల లిక్కర్ స్కామ్లోనే ఢిల్లీ మాజీ సీఎం అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు జైలుకు వెళ్ళడం జరిగింది. మరి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే కేసీఆర్ గారి యొక్క కుమార్తె కవిత గారు కూడా దాదాపు 120 రోజులకు పైగా జైల్లో ఉండడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఎందుకు భయం పుట్టుకుంది, ఎందుకు ఈ చర్చ నడుస్తూ ఉంది అంటే మిథున్ రెడ్డి గారికి కింగ్ పిన్ మద్యం కుంభకోణంలో కింగ్ పిన్ అయినటువంటి మిథున్ రెడ్డి గారికి ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో అధికార మదంతో మత్తుతో ఆడినటువంటి ఆటలు ఇప్పుడు కోర్టు నోటీసుల రూపంలో హ్యాంగ్ ఓవర్ తెప్పిస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈ మద్యం కుంభకోణంలో ఇరుక్కున్నటువంటి వాళ్ళే ఇప్పుడు ప్రధానంగా బోర్ను విలపించేటువంటి పరిస్థితి నెలకొంది. మరైతే ఒకవైపు ఎంపీల బలం తగ్గుతూ ఉంది, మరొక వైపు దాదాపు 8 జిల్లాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఇన్యాక్టివ్లో ఉన్నారు. అసలు ఎటువంటి కార్యక్రమాలు చేయడం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ నిజంగా అరెస్ట్ అయితే ఎక్కడికక్కడ పార్టీలు కానీ గేట్లు తెరిస్తే మొత్తం అంతా వెళ్ళిపోవడానికి తట్టాపుట్టా సర్దుకున్నారని చెప్పేసి మనకున్నటువంటి అంతర్గత సమాచారం మేరకు అయితే మనం ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో చూస్తూ ఉంటే ఈడీ 2.0లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నోటీసులు వచ్చేటువంటి పరిస్థితి నెలకొందని అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మిథున్ రెడ్డి గారి వరకు మనీ ట్రయల్ జరిగాయి, స్కామ్ జరిగింది, డబ్బు అనేది మార్పు చేర్పు జరిగింది, చేతులు మారాయని చెప్పేసి ఎస్టాబ్లిష్మెంట్ అయిందని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం నుంచి అంటే సిట్టు ఉన్నటువంటి అధికారులు కానీ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రధాన మీడియాలో కానీ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి గడ్డు కాలం అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. మరొక వైపు సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందులలో కూడా జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు రాకపోవడం అనేది ఇక్కడ మనం అతి ముఖ్యంగా గమనించదగ్గ విషయం. మరి 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వైఎస్ కుటుంబానికి ఇదైతే ఖచ్చితంగా ఒక ఘోర పరాభవం అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈరోజు రాబోయే రోజుల్లో పులివెందుల మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకోవడం కోసం ఒకవైపు తెలుగుదేశం పార్టీ వేగంగా పావులు కదుపుతూ ఉంది. మరొక వైపు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే పులివెందులకు ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఆకాశానికి భూమికి మధ్య ఎంత దూరం ఉందో అదే దూరం మెయింటైన్ చేస్తూ ఉన్నారనేది ఇక్కడ ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గ ప్రజల్లో ఎక్కువగా నానుతూ ఉన్నటువంటి మాటలు. మరైతే ఇప్పుడు పులివెందుల నియోజకవర్గం కూడా చేజారిపోనుందా అంటే గట్టిగా పోరాడితే గట్టిగా తెలుగుదేశం పార్టీ కూర్చుంటే పులివెందుల నియోజకవర్గంలో అంటే గతంలో సతీష్ రెడ్డి గారు ఇదే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ప్రతి ఎలక్షన్కి దాదాపు ఓటింగ్ శాతం తగ్గుతూ వచ్చేది తెలుగుదేశం పార్టీకి. అనూహ్యంగా బీటెక్ రవి గారికి ఎప్పుడైతే బాధ్యతలు అప్పచెప్పారో దాదాపు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనగా 2019 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారికి 90,000 పైచీలకు మెజారిటీ వస్తే 2024 ఎన్నికల్లో 60,000 పైచీలకు మెజారిటీ రావడం జరిగింది. దాదాపు 30,000 ఓట్ల మెజారిటీ తగ్గింది. అంటే 30,000 మంది తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది. మరి ఈ ఎలక్షన్లో కానీ
పావులు వేగంగా కదిపితే పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి పాలే. పులివెందుల మున్సిపాలిటీ కానీ కైవసం చేసుకుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా సరే అక్కడ ఓడిపోయినటువంటి పరాజయం కింద భావించాల్సి ఉంటుందని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్లోనూ కేడర్లో కూడా ప్రధానంగా చర్చ జరిగేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మరి రాబోయే రోజుల్లో మనమైతే చూడాలి. మరి ఆల్రెడీ మిథున్ రెడ్డి గారికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో మనము ఖచ్చితంగా అయితే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిస్థితుల్ని గడ్డు కాలాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారనేది అయితే మనమైతే అందరం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. నమస్కారం.